Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా జింబాబ్వే ఫస్ట్ T20లో హైలైట్ ఏంటంటే మన యంగ్ పేసర్స్ బౌలింగ్. చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్తో వెళ్ళాం మనం. అయినా కూడా వాళ్ళు స్టార్టింగ్ నుంచి వికెట్స్ వరుసగా అందించి మన టీం ఈజీగా గెలిచేలా చేశారు. పర్టికులర్లీ హ్యాపీగా అనిపించింది ఏంటంటే ముగ్గురు యంగ్ ఇండియన్ పేసర్స్, ఆల్ ఆఫ్ దమ్ బౌలింగ్ 140+. మయాంక్ యాదవ్, అశోక్ శర్మ అండ్ ప్రిన్స్ యాదవ్. సో కొత్త కుర్రాళ్ళు, ఆ ఎక్స్ట్రా పేస్, అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇండియాకి ఒకప్పుడు అంతా పేస్ బౌలింగ్లో మనకి సరైన టాలెంట్ లేదు అది ఇది అనుకున్నాం, కానీ చాలా మంచి టాలెంట్ ఉంది మన దేశంలో అని చెప్పి అది ప్రూవ్ చేశారు. ఈ ముగ్గురులో అశోక్ శర్మకి ఇది మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్. అతని ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. మన ఇండియన్ స్పోర్ట్స్ ఫీల్డ్లో క్రికెట్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఒక స్పోర్ట్స్ పర్సన్ పైకి వచ్చాడు, ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఎదిగాడంటే దాని వెనకాల వాళ్ళ పేరెంట్స్ త్యాగాలు ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్. కానీ అశోక్ శర్మ విషయంలో పేరెంట్స్ త్యాగంతో పాటు అతను అన్న చేసిన త్యాగం కూడా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. అశోక్ శర్మ మనకు తెలుసు, ఐపీఎల్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ సీజన్లో ఐపీఎల్ కూడా డెబ్యూ చేశాడు అండ్ ఈ టచ్డ్ 154. ఈసారి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ డెలివరీ అవుతుంది, 154 km/h. గుజరాత్ టైటన్స్కి ఆడుతూ మంచి పేస్ ఉంది అతని దగ్గర, స్ట్రాంగ్ ల్యాడ్. సో చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. ఎందుకంటే అతను కూడా అంతకుముందు 2025-26 అంటే లాస్ట్ సీజన్ ఆఫ్ ముష్తాక్ అలీ మన ఇండియా డొమెస్టిక్ T20 టోర్నమెంట్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్, 22 వికెట్స్ తీసాడు. ఒక సీజన్లో ముష్తాక్ అలీలో 22 వికెట్స్ తీసి రికార్డు కూడా, అన్ని వికెట్లు ఎవరు కూడా అంతమంది తీయలేదు. ఆ లిక్విడ్ పేస్, టీర్ అవే ఫాస్ట్ బౌలర్గా అతనికి మంచి పేరు వచ్చింది. అదే ఐపీఎల్లో కూడా ప్రూవ్ చేస్తున్నాడు. అందుకే ఇండియన్ టీంలో అతనికి అవకాశం ఇచ్చింది. ఈవెన్ ఇండియా ఏ కూడా ఆడాడు మధ్యలో. సో ఇది ఇంట్రెస్టింగ్ ప్రాస్పెక్ట్. నో డౌట్ వికెట్స్ రాలేదు అతను, కానీ అతని హాస్టిలిటీ అలాంగ్ విత్ మయాంక్ అండ్ ప్రిన్స్ యాదవ్, అది ఇండియాకి చాలా చాలా ఉపయోగపడింది. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వికెట్స్ రాలేదు, కానీ కొద్దిగా నర్వస్గా కనిపించాడు. ఫస్ట్ ఓవర్కి ఏదో రన్స్ ఇచ్చాడు, బట్ స్టిల్ అతని ఎఫెక్టివ్నెస్ మనం ఖచ్చితంగా చూసాం. సో అతను హీ బిలాంగ్స్ టు రాజస్థాన్, జైపూర్, రాజస్థాన్ రాజధాని జైపూర్ దగ్గరలో రాంపూర్ అనే చిన్న విలేజ్, అక్కడి నుంచి వచ్చాడు అతను. చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతని ఫాదర్ డ్రైవర్. ఆ లోకల్ న్యూస్ పేపర్కి ఆ పేపర్ బండిల్స్ ఉంటాయి కదా, అవి ఆ కార్లో అన్ని చోట్ల చేరవేయడం అతని పని రాత్రిపూట. సో చాలా హ్యాండ్ టు మౌత్ కేసు అది, చాలా పూర్ ఫ్యామిలీ. అతని అన్న అక్షయ్ శర్మ కూడా ఫాస్ట్ బౌలర్, ఇతనంటే 4-5 ఏళ్ళు పెద్దవాడు. సో అన్నను చూసి ఇతను కూడా క్రికెట్ మీద మోజు పెంచుకున్నాడు. ఇద్దరు కూడా క్రికెట్ ఆడేవాళ్ళు, ఇద్దరు కూడా బాగా ఆడుతున్నారు. తండ్రికి అర్థమైంది ఇద్దరిలో ఒకరు క్రికెటర్ అవ్వాలని ఉంది, వాళ్ళకి క్రికెటర్ ఎబిలిటీ ఉంది, వాళ్ళకి కోచింగ్ అది ఇప్పించాలి, ఎక్విప్మెంట్ ఇప్పించాలి, మంచి డైట్ కావాలి, అన్నీ కావాలి. కానీ ఏంటంటే అతని ఫైనాన్షియల్ పొజిషన్ అందుకు ఇద్దరికి కోచింగ్ ఇప్పించి ఇద్దరికి ఆ ఎక్విప్మెంట్ అది అందించేంత పరిస్థితి లేదు వాళ్ళు. అందుకని అతను ఏం చెప్పాడంటే, మీ ఇద్దరిలో డిసైడ్ చేసుకోండి ఎవరు వెళ్తారు, ఎవరు క్రికెటర్ అవుతారు అని చెప్పి అతను వాళ్ళకి ఆ ఛాయిస్ వదిలేశారు వాళ్ళ ఫాదర్. అక్షయ్ శర్మ, అశోక్ వాళ్ళ పెద్దన్న, అతను ఏమనుకున్నాడంటే, నాకంటే వీడు చిన్నవాడు, బాగా ఆడుతున్నాడు, బాగా బౌలింగ్ చేస్తున్నాడు, నాకంటే హైట్ ఉన్నాడు, సో ఐ థింక్ అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఆల్రెడీ కాస్త ఏజ్ అప్పటికి ఐ థింక్ ఈజ్ 13, 14, 15 or 16, 17 మేబీ. సో ఆ ఏజ్ నాకంటే కూడా ఇతనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, సరే నేను తమ్ముడికి ఛాన్స్ ఇవ్వమని చెప్పి తండ్రిని కోరాడు. అలాగే అతన్ని అరావళి కోచింగ్ అకాడమీ అని చెప్పి జైపూర్లో ఉంది, అక్కడ జాయిన్ చేశారు. అక్కడ వివేక్ యాదవ్ అని చెప్పి రాజస్థాన్ రంజీ క్రికెటర్ ఆయన ఉన్నాడు. సో అతని అండర్లో జగ్సిమ్రన్ సింగ్ అనే కోచ్, దాంట్లో అతను ట్రైనింగ్ తీసుకున్నాడు. 45 kilometers రోజు వెళ్ళాల్సి వచ్చేది. సో దానికి ఏంటంటే ఇంకా ఇలా కాదు, రోజు రావడం ఎందుకు అని చెప్పి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అకాడమీలోనే అతను ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు కోచ్లు. సో ఆ రకంగా అతను అక్కడే ఉండి తన ఇంటి నుంచి వారానికి ఒకసారి అక్షయ్ వెళ్ళి అతనికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అవి అందించాడు వారానికి ఒకసారి.
సో వాళ్ళ పూర్ ఫ్యామిలీ, మంచి ఫాస్ట్ బౌలర్ అంటే మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి కదా. సో ఇంటి నుంచి అతను ఫుడ్ అంది, బయట అక్కడ హోటల్లో అంత కాస్ట్లీ ఫుడ్ తినేంత పరిస్థితి లేదు అతను. సో అలా చాలా హంబుల్ బిగినింగ్స్తో వచ్చాడు. అండర్ 19 రాజస్థాన్కి ఆడాడు, కానీ అంత గొప్పగా పర్ఫామ్ చేస్తే 2-3 మ్యాచ్ల తర్వాత అతను తీసేశారు. అండర్ 23 కూడా అతను సెలెక్ట్ చేయలేదు. సో మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అనిపించింది, క్రికెట్ వదిలేయాలా నేను, ఎలాగో ఫ్యామిలీ పొజిషన్ బాగోలేదు అన్న అక్షయ్ ఏం చేశాడంటే ఇంకా దీనివల్ల కుదరలు. ఇప్పుడు అతను కోచ్గా మారాడు, లోకల్గా కోచ్గా అతను ఒక కెరియర్ ఎంచుకున్నాడు. అతని క్రికెటర్ అవ్వాలని అతని కళలు అక్కడే ముగిసిపోయాయి. తమ్ముడి కోసం త్యాగం చేశాడు. బట్ అశోక్ కూడా మరి ఏంటి తనకి అవకాశం రావట్లేదు స్టేట్ టీంలో అని చెప్పి కాస్త ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాడు. బట్ లక్కీగా ఏంటంటే ఒక రెడ్ బుల్ వాళ్ళది ఒక స్పీడ్ స్టార్ ఛాలెంజ్ అని ఒకటి వచ్చింది. ఆ స్పీడ్ స్టార్ ఛాలెంజ్ ఇతనికి ఎప్పుడు కూడా రా పేస్ ఉంది, యాక్యురసీ లేదు కానీ రా పేస్ ఉంది. ఆ పేస్తో ఏంటంటే ఆ స్పీడ్ స్టార్ ఛాలెంజ్ గెలిచాడు. దాంతో ఏంటంటే రాజస్థాన్ రాయల్స్లో 2021లో నెట్ బౌలర్గా అతనికి అవకాశం వచ్చింది. రాజస్థాన్ రాయల్స్లో నెట్ బౌలర్గా అవకాశం వచ్చింది. దాంతో అతను వెళ్ళి అక్కడ నెట్ బౌలర్గా ఇంప్రెస్ చేశాడు. అయితే ఈ లోపల వివేక్ యాదవ్ అతని మెంటర్గా ఉన్న అతను కోవిడ్ టైంలో చనిపోయాడు. అది పెద్ద హార్ట్ బ్రేక్ అతనికి. బట్ స్టిల్ కంటిన్యూ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్కి నెట్ బౌలర్గా ఇంప్రెస్ చేయడం ఏంటంటే 2022లో అతనికి కేకేఆర్ వాళ్ళు బేస్ ప్రైస్లో 30 lakhsలో అతన్ని టీంలోకి తీసుకున్నారు. బాగానే ఉంది, కానీ అక్కడ ప్యాట్ కమిన్స్, టిమ్ సౌదీ లాంటి ఇంటర్నేషనల్ బౌలర్స్ని చూసే అవకాశం కలిగింది అతనికి. అలాగే అక్కడ ఇండియా బౌలింగ్ కోచ్గా ఉన్న భరత్ అరుణ్ దగ్గర కొన్ని మెళకువలు నేర్చుకున్నాడు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇతనికి ఆ రా పేస్ ఉంది తప్ప యాక్యురసీ కానీ ఆ వేరియేషన్స్ కానీ లేవు. సో భరత్ అరుణ్ దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నాడు. అది అతనికి చాలా ప్లస్ అయింది. నెక్స్ట్ సీజన్ అయితే ఆ సీజన్లో అతనికి అవకాశం ఇవ్వలేదు, కేకేఆర్ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ నెక్స్ట్ సీజన్లో అతను రిలీజ్ కూడా చేస్తే నెక్స్ట్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు తీసుకున్నారు. అక్కడ కూడా అతనికి ఛాన్స్ రాలేదు. బట్ నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పినట్టుగా ముస్తాక్ అలీలో 2025-26లో ఈ క్రియేటెడ్ సెన్సేషన్. సో అతన్ని పేస్కి యాక్చువల్లీ ఆ సీజన్లో ఎక్కువగా బ్యాట్స్మెన్ పండుగ చేసుకున్నారు, బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉన్న సీజన్ అది. కానీ అక్కడ ఇతను బాగా పర్ఫామ్ చేసి దాంతో ఏంటంటే ఆక్షన్ ముందు అందరూ కూడా అశోక్ శర్మ పేరు ఎక్కువగా అనిపించింది. బట్ ఆక్షన్లో 90 lakhs వెళ్ళాడు అతను. బట్ 90 lakhs గుజరాత్ టైటన్స్ వాళ్ళు తీసుకున్నారు. అక్కడ మీకు ఆశీష్ నెహ్రా ఉండడం చాలా పెద్ద ప్లస్ అయింది. ఆశీష్ నెహ్రా తర్వాత రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ఎస్టాబ్లిష్డ్ ఇండియన్ బౌలర్స్, జేసన్ హోల్డర్ కూడా ఉన్నాడు. సో వాళ్ళందరినీ చూడడం అతనికి చాలా పెద్ద ప్లస్ అయింది. సో ఇంత మంచి పేస్ బౌలర్స్ ఉండి కూడా ఫోర్త్ సీమర్గా అతనికి అవకాశం ఇచ్చాడు ఆశీష్ నెహ్రా. ఆ టీంలో అర్షద్ ఖాన్ కూడా ఉన్నాడు, మంచి ఇషాంత్ శర్మ ఉన్నాడు. బట్ హీ గాట్ నాట్ అహెడ్ అప్ ఫర్ దెమ్. 6 మ్యాచ్లు ఆడాడు, 6 మ్యాచ్లో 6 వికెట్లు తీశాడు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, కానీ హీ హాజ్ షోన్ హిజ్ ఎబిలిటీ. అతని రా పేస్ ఉంది, నేను చెప్పినట్టుగా 154 ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది సీజన్ అతని నుంచే వచ్చింది. దాంతో ఏంటంటే ఈ వాజ్ ఆల్మోస్ట్ ఫాస్ట్ ట్రాక్ ఇంటూ ఇండియన్ టీమ్. 24 years మాత్రమే అతని ఏజ్. చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ అతను. నో డౌట్ ఇలాంటి ఫాస్ట్ బౌలర్ని ప్రాపర్గా నర్చర్ చేస్తే మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఒకప్పుడు ఏంటంటే ఆ పేస్తో పాటు వేరియేషన్స్ లేని పరిస్థితి, కానీ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లోవర్ వన్ అతను డెవలప్ చేసుకున్నాడు. దాంతో చాలా ఎఫెక్టివ్గా ఆడు. బ్యాక్ ఎండ్లో కూడా మంచి బౌలింగ్ వేయడం అనేది అతని నుంచి మనం చూసాం. సో ఖచ్చితంగా ఈజ్ అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్ ఫర్ ఇండియా. ఐ థింక్ రేపటి మ్యాచ్లో కూడా ఆడతాడు అతను. ఖచ్చితంగా ఈ సిరీస్లో కానీ రాబోయే సిరీస్లో కానీ మనకి బాగా అందింది. ఎందుకంటే అలాంటి మంచి పేస్ ఉన్న బౌలర్స్ మయాంక్ కావచ్చు, ఇతను కావచ్చు, గుర్నార్ బ్రార్ కావచ్చు, వీళ్ళందరూ ఇండియా టీంకి ఒక మంచి ఆప్షన్ ఇస్తారు. అంటే మీకు బుమ్రాలు, సిరాజ్లు ఉండగా కూడా, హర్షదీప్లు ఉండగా కూడా ఇలాంటి ఎక్స్ట్రా పేస్ ఉండే బౌలర్స్, టీర్ అవే ఫాస్ట్ బౌలర్స్ ఎప్పుడు కూడా మనకు అవసరం. సో ఆ లోటుని వీళ్ళందరూ తీరుస్తారని చెప్పి మనకు, ఎందుకంటే ఇండియాకి అలాంటి ఎక్స్ప్రెస్ పేస్ మనం అరుదుగా చూస్తాం. ఉమ్రాన్ మలిక్ గురించి మనం ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, బట్ అతను ఫిజిల్ అవుట్ అయ్యాడు. బట్ వీళ్ళు అశోక్ శర్మ అండ్ మయాంక్ యాదవ్, ముఖ్యంగా మయాంక్ యాదవ్ బౌల్డ్ బ్రిలియంట్ స్పెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సో అశోక్ కూడా అతనితో పాటు అంది వస్తే నథింగ్ లైక్ ఇట్, ఏమంటారు?